అవి కూడా అబ్బాయిలకు సపోర్ట్ చేసినట్టు ఉన్నాయి కదా, అక్కడ జానీ మాస్టర్, ఇక్కడ హర్ష సాయి, అక్కడ పోతే వీళ్ళందరూ కూడా నార్మల్ అమ్మాయిలాగా మీకు ఎక్కడైనా అనిపిస్తున్నారు. 45 రోజులు చెంచలగూడలో జైల్లో ఉండొచ్చిన ఒక డ్రగ్స్ అమ్ముకునే మహిళ అని చెప్పి ఆవిడ మీద కేసు ఉంది. ఆవిడని మీ సాటి మహిళలాగా అనుకుంటారమ్మా? ఆవిడకి అగెనిస్ట్గా నేను మాట్లాడితే మహిళా సమాజానికి మొత్తం అగెనిస్ట్గా మాట్లాడినట్ట. అంటే డ్రగ్స్ తీసుకున్న ఏ మహిళనైనా సరే మీరు మా మహిళ అని చెప్పి మీరు భుజానికి ఎత్తుకుంటారా? నేను ఎవరికి అగెనిస్ట్గా ఉన్నాను గమనించి. ఇంకొక ఆవిడ, నేను ఆఫర్ల కోసం లొంగిపోయి ఈ నానా నరకయాత్ర నేను అనుభవించాను అని చెప్పి ఆవిడే అదే కాల్ రికార్డులో మాస్టర్ నేను ప్రేమించాను, ఆయన నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ఆవిడకి తెలిసిపోయింది. ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. సో అక్కడ ఆవిడ చాలా క్లియర్ కట్గా ఆయన నేను వేధిస్తా, ఆయన నేను పీడిస్తా అని చెప్పి మాటలు. అక్కడ రాసింది ఒకటి, మనకి ఇక్కడ కనబడేది ఒకటి. సో ఇలా అంటే వీళ్ళెవ్వరూ కూడా అసలు వీళ్ళు ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు. ఒక శర్మ, ఒక వర్మ, మన కర్మ. భలే చెప్పారు ఇది.